ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామన్న సీఎం రేవంత్ మాజీ మంత్రి హరీష్ రావు రాజీనామా లేఖను రెడీగా పెట్టుకోవాలన్నారు. కేసీఆర్లా తాము అబద్ధాలు చెప్పేటోళ్లం కాదన్నారు. ప్రాజెక్టులపై మాట్లాడేందుకు కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా బయట మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీజేపీ బీఆర్ఎస్ కు ఓటు అడిగే హక్కు లేదన్నారు మంత్రులు. కేసీఆర్ కు దమ్ముంటే కాళేశ్వరంపై చర్చకు రావాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మేం కట్టిన ప్రాజెక్టులు ఎలా ఉన్నాయో, మీరు కట్టిన ప్రాజెక్టులు ఎట్లున్నాయో కాళేశ్వరం దగ్గరే చర్చకు సిద్ధమన్నారు. తమ కళ్లలోకి చూసే ధైర్యం లేక కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా పారిపోయాడన్నారు. మోదీ కేసీఆర్ తోడు దొంగలన్న సీఎం బీజేపీ బీఆర్ఎస్ నాణ్యానికి బొమ్మ బోర్స్ అన్నారు. వరంగల్ జనజాతర సభలో పాల్గొన్నారు రేవంత్. వరంగల్కు ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు ఎయిర్పోర్టు సౌకర్యం కల్పిస్తామన్నారు. ఆయన మెదడును రంగరించి ఆయన రక్తాన్ని దారబోసి కాళేశ్వరం కట్టిండంట. దద్దమ్మ నువ్వు అట్లా కట్టినవో లేవో ఇట్లా కూలిపోయింది. ఇంతకంటే ప్రపంచంలో దివాలగాడేవాడని ఉంటాడని నేను అడుగుతున్నా. కాళేశ్వరం డిజైన్ వేసినప్పుడు తీసినవా, దిగినప్పుడు దించినవా అని నేను అడుగుతున్నా. నువ్వు కట్టిన అద్భుతం ఏందో, ఈ అద్భుతం తెలంగాణకు ఏ రకంగా ఉపయోగపడుతుందో మేమందరం వస్తాం, ఆమె కూర్చుందాం, నిపుణులను పిలిపిద్దాం, మేధావులను పిలిపిద్దాం, తెలంగాణ సమాజాన్ని ఆహ్వానిద్దాం. అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుంది. నీకు దమ్ము, ధైర్యం, నీతి, నిజాయితీ, చిత్తశుద్ధి ఉంటే రా కాళేశ్వరం పోదాం. దేశంలో కాంగ్రెస్ రాబోతుందని మోదీకి భయం పట్టుకుందని విమర్శించారు మంత్రులు. మోదీ పాలనలో పుడితే పన్ను, చస్తే పన్ను వేస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా చేసింది కాంగ్రెస్ ఒకటేనన్నారు. దేశ సంపదను అంబానీ, అదానీలకు మోదీ పంచిపెట్టారని ఆరోపించారు. ఇంకా దోచుకునేందుకే మూడోసారి గెలిపించమంటున్నారని విమర్శించారు మంత్రులు. 2 కోట్ల మందికి ప్రతి సంవత్సరం ఇస్తామన్న ఉద్యోగ సంకల్పనని మర్చిపోయి బీజేపీ వారు మరొకసారి ఈరోజు రాజకీయంలో కేవలం గెలిపే ప్రాధాన్యంగా ఈరోజు మతాన్ని అడ్డం పెట్టుకొని ముందుకు నడుస్తా ఉన్న వైనాన్ని యువమిత్రులందరూ కూడా గమనించాలి. మరి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నావు, కనీసం ఉద్యోగాలు ఇవ్వడం దేవుడెరుగు. కాంగ్రెస్ ప్రభుత్వం నెహ్రూ కాలం నుంచి ఈనాటి వరకు తెచ్చిన సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కూడా నీ దోస్తులు అదానీ, అంబానీలకు దోచిపెట్టి కంపెనీలను వాళ్ళకు దోచేసిన చరిత్ర నీది. ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఎంత ఇబ్బంది పెట్టినా కూడా, భయపెట్టినా, బెదిరించిన ఎన్నికల సమయంలో మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాము, కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తామని అహర్నిశలు కష్టపడి వాళ్ళ భుజాల మీద పార్టీని మోసి గెలిపించిన నాయకులందరూ కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నారు. బిడ్డ బెయిల్ కోసం కేసీఆర్ సికింద్రాబాద్ ఎంపీ సీటు మోదీకి తాకట్టు పెట్టారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పద్మారావు పరువు తీసేందుకే ఆయన్ను పోటీలో పెట్టారన్నారు. జంట నగరాల్లో మెట్రో రైలు రావడానికి కాంగ్రెసే కారణమన్నారు. బస్తీల్లో ప్రజల కష్టాలు తీరాలంటే సికింద్రాబాద్ ఎంపీగా దానం నాగేందర్ గెలవాలన్నారు. సికింద్రాబాద్ రోడ్ షోలో పాల్గొన్నారు సీఎం. పద్మారావు అన్న ఈయనే ఉంటాడు, పక్కనే ఉంటాడు, అన్న మంచోడే, కానీ వాళ్ళ గురువే ఉన్నాడు కదా. ఇక ఆ పిట్టల ద్వారా నమ్ముకుంటే పద్మన్న బాగుపడ్డట్టే. పచ్చన్నకే ఓటేసినా పచ్చన్నకు రాదది. ఓటు చీలిపోతే కిషన్ రెడ్డికి లాభం అవుతుంది. పచ్చన్నని గెలిపియనికే కాదు, పరిపతున్న పచ్చన్న ఇజ్జతీయనికే కేసీఆర్ ఎన్నికల్లో పోటీ పెట్టిండు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ 2 సీట్లు గెలిచినా మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. షెడ్డుకు పోయిన కారు మళ్లీ తిరిగి రాదన్నారు. 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉంటారన్నారు కోమటిరెడ్డి. ఏపీ ముఖ్యమంత్రి జగన్తో కేసీఆర్ కుమ్మకై నల్గొండ జిల్లాకు తీరని అన్యాయం చేశారని ఫైర్ అయ్యారు ఉత్తమ్. నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి నామినేషన్లో భాగంగా రోడ్ షోలో పాల్గొన్నారు మంత్రులు. జగన్మోహన్ రెడ్డి దోస్తాన్తోనే ఆయన దోస్తాన్ని బట్టి నిన్న ఒక టీవీ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గెలుస్తారట. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అంటే మనం నీళ్ళు ఇద్దరు కలిసి దోస్తాను కాబట్టి. నీ దమ్ముంటే 2 సీట్లు గెలవా, నేను నా మంత్రి రాజీనామా చేస్తాను. ఓట్లడి అర్హత లేదు. ఇక బీఆర్ఎస్ పార్టీ మాట్లాడాలంటే బీఆర్ఎస్ పార్టీ పనైపోయింది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉండదు. విపక్షాల సవాలుకు ప్రతి సవాలు విసురుతున్నారు కాంగ్రెస్ నేతలు. ఇచ్చిన హామీలను అమలు చేసి తీరుతామని తేల్చి చెబుతున్నారు.